హాయ్ హలో నమస్తే. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ సత్యకుమార్ యాదవ్ యోగా డే సంబంధించినటువంటి కాంట్రవర్సీ మీద మాట్లాడదాం. కాంట్రవర్సీ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్యాలెస్ కోసం 400 కోట్లు ఖర్చు పెట్టారు, 400 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. యాక్చువల్గా నేను ఖర్చు పెట్టింది 250 కోట్ల రూపాయలే. అది కూడా ఒక ఫిక్స్డ్ అసెట్ క్రియేట్ చేశాను, ఫిజికల్ ఫార్మాట్లో కనిపిస్తుంది మీకు. అది 240 కోట్లు అయినప్పటికి కూడా ఋషికొండ అనేది ఒక ప్రాజెక్టు. దాంట్లో ఎవరు వచ్చినా సరే, మోడీ గారు వచ్చినా, ట్రంప్ గారు వచ్చినా, ఎవరో కొంతమంది దేశాల పేర్లు చెప్పాడు. ఓకే, పుతిన్ వాళ్ళు వచ్చినా సరే ఎక్కడుంటారు, అందుకని నేను కట్టినది కంటికి కనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు 330 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు యోగా డేకి. జస్ట్ ఇలా పై చూస్తే అంతే, జస్ట్ ఇలా పై చూసినందుకు ఒక్కరోజుకి 330 కోట్లు ఖర్చు పెట్టాడు. దానివల్ల ఏమొచ్చింది? దీనివల్ల 240 కోట్ల రూపాయలకు ఒక అసెట్ కనిపిస్తుంది మీకు. అక్కడ యోగా చేయటానికి చేపలు కొన్నారు. ఆ చేపలు 50% మీద ఆల్మోస్ట్ ఒక స్కామ్ చేసి ఉంటారు అనేది జగన్ గారి యొక్క వర్షన్. సరే, అది కామెడీ చేశారు, ఇట్లా చూశాడు, అంత చుట్టుపక్కల వాళ్ళు నవ్వారు. సో అది కామెడీ అయిపోయింది. సరే, ఏదైనా దాని కాంట్రవర్సీకి సంబంధించిన, యోగా డేకి సంబంధించిన కాంట్రవర్సీ ఇది. ఓకే, దాన్ని సత్యకుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి నేను 330 కోట్లు ఖర్చు పెట్టామనే తప్పు, యోగాంధ్ర డేకి మేమంత ఖర్చు పెట్టలేదు, ఎంత ఖర్చు పెట్టాడో చెప్పలేదు, కానీ మేమైతే అంత ఖర్చు పెట్టలేదు అని అన్నాడు. మరి ఎంత ఖర్చు పెట్టాడో మాత్రం కూడా చెప్పలే. ఓకే, మోర్ ఓవర్ ఆయన ఏమన్నాడు, ఏమన్నారు, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ 330 కోట్ల రూపాయలు అనేది తప్పు. ఆ ప్రోగ్రాము సెంట్రల్లీ ఫండెడ్ ప్రాజెక్టు, పబ్లిక్ హెల్త్ గిన్నీస్ రికార్డు కోసం, మాస్ పార్టిసిపేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం పెట్టింది అని అన్నాడు. ఏమంటే కేంద్ర ప్రభుత్వం అంటే ఏంది? కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు ఎవడిస్తాడు? మనం ఇచ్చింది కాదా? కేంద్ర ప్రభుత్వం ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి చెట్లు కాయ కాస్తాయంటే, చెట్లు కాయలు కాసిన డబ్బులు కాస్తా ఉంటాయి కేంద్ర ప్రభుత్వానికి. మనం ఇచ్చినటువంటి ట్యాక్స్లో 50% కేంద్రానికి, 50% ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఆ 50% కూడా మాకు ఇవ్వట్లేదు. మెజారిటీ మా ట్యాక్స్లు మొత్తం కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని కదా గొడవ చేస్తున్నారు అంతా. ముఖ్యంగా సౌత్ ఇండియాకి అన్యాయం చేస్తున్నారు. మేము పంపించిన ట్యాక్స్లో మాకు 30% ఇస్తారు, 30 పైసా, 20 పైసా, 30 పైసలు ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వాళ్ళకి 2.5 ఇస్తున్నారు అని దేని గురించి మాట్లాడుతున్నారు? మనం కట్టిన ట్యాక్స్, జిఎస్టీ, ఇవన్నీ కూడా మనం కట్టిన ట్యాక్స్. కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే ఏం సత్యకుమార్ యాదవ్? అందుకేనండి వీళ్ళు సత్యకుమార్ యాదవ్ గారు అంటారు, ఇది సెంట్రల్లీ ఫండెడ్ డబ్బులు మనీ కాదు అంటే, అది మనీ కాదు ఏంటి? సెంట్రల్ ఫండ్ మనం ఇచ్చిన డబ్బులు కాదా? ప్రజాధనం కాదా? అక్కడ ఖర్చు పెడతానికి రైట్ ఉందా ఏంటి దానికి కేంద్ర ప్రభుత్వానికి? ఓకే, సరే, ఎనివే, సరే, ఈయన చెప్పకపోయినా ఒక ఆర్టీఐ డేటా ఒకటి ఉంది. ఆర్టీఐ వేశారు ఒక అతను. ఆర్టీఐ వేసి, ఇదిగోండి యోగా డేకి మీరు ఎంత ఖర్చు పెట్టారు అని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టీఐ, ఆంధ్రప్రదేశ్ ఎంత ఖర్చు పెట్టిందో తెలియదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టీఐ ఇస్తే 120 కోట్లు అని పెట్టారు. ఆర్టీఐ డేటా మీరు ఆన్లైన్లోకి వెళ్ళి, అకార్డింగ్ టు ఆర్టీఐ డేటా, హౌ మచ్ సెంట్రల్ గవర్నమెంట్ స్పెంట్ ఆన్ యోగా డే, యోగా ఇంటర్నేషనల్ డే ఇన్ విశాఖపట్నం అని కొడితే మీకు ఆ పీడిఎఫ్ బయటకు వచ్చింది. పీడిఎఫ్ కనిపించింది మీకు 120 కోట్లు. ఎవరో ఒక అతను సెంట్రల్ గవర్నమెంట్ని అడిగాడు ఎంత ఖర్చు పెట్టారు, 120 కోట్లు అని ఆర్టీఐ డేటా వచ్చింది. కొన్ని తెలుగుదేశం ఛానల్స్లో అక్కడ ఇక్కడ చూశాను, 75 కోట్లు, 60 కోట్లు ఖర్చు పెట్టారు, అంత ఖర్చు పెట్టలేదు, అది ఇది అన్నారు. అసలు ఆర్టీఐ డేటా కేంద్ర ప్రభుత్వమే 120 కోట్లు ఖర్చు పెట్టిందంటే, ఇప్పుడు వీళ్ళు కనీసం ఒక 100 కోట్లు అయితే 200, మరి అదే కదా జగన్ గారు ఇంచుమించుగా 300 కోట్ల రూపాయలు అన్నారు కదా. పొలిటీషియన్ కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసినా సరే ఇంచుమించుగా అంతే ఖర్చు పెట్టి ఉంటారు కదా. కేంద్ర ప్రభుత్వమే 120 కోట్లు అని చెప్పిందంటే, ఓకే, కొన్ని ఖర్చుల్లోకి రావు. చంద్రబాబు నాయుడు గారు, మినిస్టర్లు, వీళ్ళందరూ కూడా డీజిల్ కొట్టించుకొని వాళ్ళ స్టాఫ్ భోజనాలు
అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ట్రెజరీలోకి వేసేస్తారు కదా అవి. సో అవన్నీ లెక్కలోకి పెట్టరు. అవన్నీ లెక్క పెట్టుకుంటే మరి 300 కోట్ల రూపాయలు అన్నది కరెక్టే. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇంచుమించుగా ఓకే. ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఖర్చు పెడితే మొత్తం లెక్క పెట్టి చూస్తాయి. నేను 2015 ఇప్పుడు వీళ్ళ మీద వచ్చిన ఆరోపణ ఏంటి, 2016లో 20 కోట్లు ఖర్చు పెట్టారు యోగా డేకి. ఎంత? 20 కోట్లు అంతే. 2015లో 1 కోటి 1.5 కోట్లు ఖర్చు 2015లో 1.5 కోట్లు ఖర్చు పెడితే 2016లో 20 కోట్లు ఖర్చు పెడితే అది ఇప్పుడు 2025కి అలా పెంచుకుంటూ 120 కోట్లు ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం యోగా డే కోసం. ఏమండి ఇది వేస్ట్, పబ్లిక్ మనీ వేస్ట్ కదా మరి? అది పబ్లిక్ మనీ వేస్టే కదా. అది కూడా మనం కట్టిన డబ్బులే కదా. అది కేంద్ర ప్రభుత్వం కూడా మన కాంట్రిబ్యూషనే కదా అమౌంట్ కూడా. చాలామందికి మాల్న్యూట్రిషన్ లేకుండా, అన్ఎంప్లాయ్మెంట్ లేక, ఇన్ఎడిక్వేట్ మెడికల్ ఫెసిలిటీస్ లేక, చిన్నపిల్లలకి పాల డబ్బాలు లేక నానా తంటాలు పడుతుంటే, అందుకే జగన్ గారు ఇది ఇట్లా చూసినందుకు 300 కోట్లు ఖర్చు పెట్టారు అని అన్నాడు ఆయన. ఓకే సరే, అది సరే రెగ్యులర్గా యోగా ప్రమోట్ చేస్తే పర్లేదు. అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తారు, జిమ్కి వెళ్తారు పిల్లలు, మొత్తానికి జిమ్కి ఇదిగో రాబాయ్ ఈ 1000 మందికి మేము జిమ్కి వెళ్ళండి రోజుగా మేము ఫీజు కడతాము అంటే, సరే వాళ్ళు ఫిట్నెస్ క్రియేట్ చేస్తున్నారు, రోగాలు లేకుండా తయారు చేస్తున్నారు అనేది రోజు చేసేదాన్ని గవర్నమెంట్ హెల్త్ని ప్రమోట్ చేస్తున్నట్లు లెక్క. ఎవ్రీడే చేస్తాయి. ఒకే ఒక్కరోజు అక్కడికి వచ్చి యోగా డేలో పాల్గొన్నటువంటి ఆ లక్షల మందిలో డైలీ యోగా చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు. ఏదో ఆ రోజు పిఎం గారు ప్రోగ్రాం కోసం వచ్చారు, ఇది అట్లా చూశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక పెద్ద ఎలిగేషన్. అది తిప్పుతుంది, సోషల్ మీడియాలో తిరుగుతుంది, కావాలంటే చూడండి. ఓకే, ఆయన కామెడీ చేశాడని చెప్పేసి మళ్ళీ అదొకటి మా మనోభావాలు దెబ్బతీశారు. యోగాని ఏమన్నా, అది యోగా అనేది రిలీజియస్ యాక్టివిటీ కాదు అని మీరే చెప్తున్నారు. దట్ ఈస్ హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీ. దానికి మతానికి ముడిపెట్టకండి. ఓకే, అఫ్ కోర్స్ దట్ మైట్ బి ద బేస్ మైట్ బి ఎ రిలీజియన్, బట్ బేసికలీ దట్ యోగా విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్, నాట్ రిలీజియన్ ఆస్పెక్ట్. ఓకే, మళ్ళీ దాన్ని కూడా రచ్చ చేస్తున్నారు సోషల్ మీడియాలో జగన్ గారికి సంబంధించి. ఓకే సరే, ఇప్పుడు టాంజిబుల్ బెనిఫిట్స్ ఏమి, ఇప్పుడు జగన్ గారు చెప్పింది అదే, నేను అది కడితే టాంజిబుల్ బెనిఫిట్, మీకు టాంజిబుల్ బెనిఫిట్ ఏదో అన్నాడు. ఇట్ కెన్ బి సీన్, మై 240 రూపీస్ ఆన్ బిల్డింగ్ కెన్ బి సీన్, ఇట్ ఈస్ అ టాంజిబుల్ అసెట్. యువర్ యోగా ఈజ్ ఇంటాంజిబుల్, నో అసెట్, ఓన్లీ అన్ యాక్టివిటీ దట్ ఈస్ వ్యానిస్డ్. అంతే ఆ రోజుకి, దట్ ఈస్ ఎక్స్పెండిచర్ అనమాట. 300 కోట్లు ఖర్చు పెట్టారు అన్నాడు అతను. ఇప్పుడు గతంలో మధ్యప్రదేశ్లో చూసాను, మహారాష్ట్రలో చూశాను, 650 మంది చిన్నపిల్లలు మాల్న్యూట్రిషన్తో చనిపోయారట. ఎందుకు మాల్న్యూట్రిషన్ అంటే ఏంటి? అది కూడా హెల్త్ రిలేటెడ్గా. వాళ్ళకి తినటానికి చిన్న పాల డబ్బా కూడా లేక, తాగటానికి పాల డబ్బా కూడా లేక మాల్న్యూట్రిషన్తో చనిపోయారంటే చిన్నపిల్లలు 650 మంది. హైకోర్టు సీరియస్ అయింది మహారాష్ట్ర గవర్నమెంట్ మీద. ఇప్పుడు ఇట్లాగా ఇప్పుడు ఇంత డబ్బులు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మీద పెట్టే బదులు మీరు హెల్త్కి పెట్టవచ్చు కదా. పోషణ్ అభియాన్ అనే ప్రోగ్రామ్ ఉంది గవర్నమెంట్ది, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అనే ప్రోగ్రామ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ది. వాటికి మల్పించవచ్చు కదా. సప్లిమెంటరీ ఫుడ్, మాల్న్యూట్రిషన్ సప్లిమెంట్స్, లేదంటే అవేర్నెస్ టు చిల్డ్రన్, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెడితే లాభం వచ్చింది కదా అని అప్పుడే యోగా డే అప్పుడే ఇండియా బ్లాక్ వాళ్ళు అప్పుడు ఆరోపణలు చేశారు. మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనవసరంగా అని చెప్పి. అఫ్కోర్స్ అపోజిషనల్ చేస్తారు, ఆరోపణలు చేశారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్టేట్లో జగన్ గారు ఎలా చేస్తున్నారో అప్పుడు కేంద్రంలో వాళ్ళు చేస్తారు, ఇండియా బ్లాక్ వాళ్ళు. ఓకే ప్రైమరీ హెల్త్ కేర్ అండ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని మీద స్పెండ్ చేయొచ్చుగా. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఫెసిలిటీస్లో ఇవేమి లేవు. క్లినిక్లో కనీసం కూర్చోడానికి, పేషెంట్లు కూర్చోడానికి చైర్లు కూడా ఉండవు. అందరు లైన్లో నిలబడతారు ట్యాబ్లెట్ల కోసం. ఎవరో ఒక డాక్టర్ ఉండి ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటాడు. మరి ఇక్కడ 350 కోట్లు ఖర్చు పెట్టే బదులు ఆ హాస్పిటల్లో పేషెంట్లు కూర్చోడానికి చైర్లు వేయచ్చు కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో చైర్స్ లేవు. ఓకే, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి దానికి స్పెండ్ చేయొచ్చు కదా.
206 మిలియన్ 206 మిలియన్ చిల్డ్రన్ ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, హెల్త్ సర్వీసెస్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 120 కోట్ల రూపాయలు మరి టీచర్స్, స్కూల్ మీల్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ వీటికి పనికొచ్చాయి కదా అనేటువంటి ఆరోపణలు అందరు చేశారు, ఇది చేశారు. ఓకే, ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఏగా ప్రోగ్రామ్, అదే నౌ విపిజి రామ్జీ ప్రోగ్రామ్, నౌ ప్రజెంట్ ప్రోగ్రామ్, చాలామందిని ఎన్ని పీకేస్తున్నారు, డేటాలు మొత్తం వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పి పీకేస్తున్నారు. వాళ్ళందరూ పేదవాళ్ళని పేదరికాన్ని తగ్గించడానికి పెట్టిన ప్రోగ్రాం కదా అది. మరి ఇన్ని కోట్ల రూపాయలు దానికి పెట్టే బదులు దానికి పెట్టవచ్చు కదా. స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్స్, వాటికి మళ్ళీ ఇవన్నీ కూడా ఉన్నాయి. గతంలో ఇవన్నీ కూడా వాళ్ళు ఆరోపణ చేసినవి. ఓకే, సో దాన్నే నిన్న జగన్ గారు మళ్ళీ నేను టాంజిబుల్ అసెట్ కట్టాను, మీరు ఊరికే స్పెండ్ చేశారు 300 కోట్ల రూపాయలు, వేస్ట్ ఆఫ్ మనీ కదా అని అడిగింది అది జగన్ గారు. నాకు తెలిసిన వరకు దిస్ ఈస్ ద ఇష్యూ. థ్యాంక్ యూ, నమస్కారం.